నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ పియూసీ చైర్మన్ ఆమ్దాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇప్పుడు చర్చించుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. సో రాజకీయ పరంగా సో వాటన్నిటిని కూడా ఒకసారి మాట్లాడేద్దాం ఆయనతో పాటు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను. రవికుమార్ గారు, మీరు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే విధానం చూస్తే అసలు స్వపక్షంలో విపక్షం అని చెప్పాలా లేదా ప్రజాపక్షాన్ని మాట్లాడుతున్నారా అనుకోవాలా? ఎలా తీసుకోవాలంటారు ప్రజలు దాన్ని? ముందుగా ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. అసెంబ్లీ అనేటటువంటిది ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. అసెంబ్లీలో మొదటి ఒక 1 hour ప్రశ్నలు అని ఉంటుంది. నెక్స్ట్ దెర్ ఆర్ సో మెనీ ఫార్మ్స్, అంటే క్వశ్చన్సే కంటెంట్స్ని మనం అడగచ్చు. సో నేను క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ని సంధించేటప్పుడు ఇట్ షుడ్ బి ఎ క్వశ్చన్ షేప్. కాబట్టి దానిని అసెంబ్లీలో జరిగేటటువంటి ప్రొసీజర్స్ మీద అవగాహన లేక ఎమ్మెల్యే రవికుమార్ గారు వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులనే ప్రశ్నిస్తున్నారనే భావన ఉంది. అది కరెక్ట్ కాదు. అది ప్రజల సమస్యలు. ఒక శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత, శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత, నన్ను ప్రజలు ఒక నియోజకవర్గం నుంచి నన్ను ఎంపిక చేసుకున్నా. శాసనసభలోకి వెళ్ళిన తర్వాత వీఆర్ రిప్రజెంటింగ్ టు ది స్టేట్. కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించేటటువంటి వేదిక శాసనసభే. కాబట్టి శాసనసభ్యులుగా ప్రజా సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకొని రావాలి. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అనంటే శాసనసభ ద్వారానే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అందులో వచ్చినటువంటి సమస్యలనే అనేక చట్టాలను చేస్తాం. ప్రజా సమస్య ఎప్పటికప్పుడు కూడా చట్టాలను అప్డేట్ చేస్తుంటాం. చట్టాలని మనం ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేస్తుంటాం. దానికి కారణం ఏంటి? ప్రజల అవసరాలని తీర్చేటటువంటి అవసరంలో భాగంగా చట్టాలని అమెండ్ చేస్తాం. సో కాబట్టి ఇది కొంతమంది స్వపక్షంలో విపక్షం అని లేకపోతే ఇంకొకటని దానికి ఏదైనా భాష్యాలు అనుకున్నా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం ఇది. ఒక సందర్భంలో మీరు మాట్లాడుతున్నప్పుడే డిప్యూటీ స్పీకర్ విసుగు చెంది తెల్లారులు మాట్లాడితే కుదరదని చెప్పి మీ స్పీకర్ కట్ చేసి మరీ వెలగలపూడి రామకృష్ణ బాబుకి స్పీకర్ ఆన్ చేశారు. సో అసలు ఆ సందర్భాన్ని ఎలా తీసుకున్నారు? మీకు ఏమనిపించింది అప్పుడు ఆ సందర్భం? అంటే ఇప్పుడు మాకున్నటువంటి ప్రశ్నల సమయం 1 గంట. 1 గంటలో 10 ప్రశ్నలు అవకాశం ఉంటుంది. అది మేము వెంటనే అక్కడ అడగడానికి ఉండదు. దాని ప్రొసీజర్ ఏంటంటే మేము ముందుగానే ఒక 2-3 నెలల ముందుగానే శాసనసభ సమావేశాల ప్రారంభానికి ఒక 2-3 నెలల ముందుగానే మా ప్రశ్నలు మేము పంపిస్తాం శాసనసభ. ఆ శాసనసభ సచివాలయం వాళ్ళు ఆ ప్రొసీజర్స్ ప్రకారం డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వాలి. వాటిని సభలో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, పార్టీలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఆ 10 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు ఏ పార్టీకి వెళ్తాయనేది నిర్ణయం అవుతుంది. అది పూర్తిగా సంఖ్యాబలాన్ని బట్టి. ఆ సంఖ్యాబలాన్ని బట్టి ఉన్నటువంటి ప్రశ్నల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి అనేటువంటి వచ్చాక లాటరీ తీస్తారు. అందరూ 175 మంది శాసనసభ్యులు కూడా ప్రశ్నలు పంపిస్తారు. పంపించేటప్పుడు ఆ లాటరీ విధానం ద్వారానే అవి ఎంపిక అవుతాయి. ఆ లాటరీ విధానం ద్వారా ఎంపికైనటువంటి ప్రశ్నలే శాసనసభ సమావేశాల్లో వస్తాయి. కాబట్టి అంటే అక్కడ సమయం కూడా ఇంపార్టెంట్. ఒక స్పీకర్ గారు ఏంటి, తనకున్నటువంటి సమయంలో సభని పూర్తి చేయాలి. అంటే ప్రశ్నలు ఉంటాయి, 0 hour ఉంటుంది, కాలింగ్ అటెన్షన్ ఉంటుంది, షార్ట్ నోటీస్ ఉంటుంది, ఇంకా ప్రభుత్వ బిజినెస్ అంటారు. ప్రభుత్వ బిజినెస్ అంటే ప్రభుత్వం తాలూకు బిల్స్, ఇప్పుడు చట్టాలు రూపొందించడానికి బిల్స్ పెడతారు. అలాగే కొన్ని అంశాలని ప్రభుత్వం ప్రజలకి చెప్పడానికి కొన్ని అంశాలు ఉంటాయి, వాటి మీద డిస్కషన్స్ ఉంటాయి. అంటే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకున్నాం, దానిపైన సభ్యులు కూడా అందరూ చర్చలో పాల్గొవాలి. కాబట్టి సమయాభావం వలన స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, సమయాభావం వల్లనే సభ్యులు ఎవరు మాట్లాడినా, ఒక నేననే కాదు ఎవరు మాట్లాడినా కాస్త టైం చూసుకొని మాట్లాడండి, టైం లిమిట్ చేయండి అని చెప్పి
సూచిస్తారు. ఎందుకంటే దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్పీకర్. కాబట్టి దానిని వేరే రకంగా భావించడానికో లేకపోతే వేరే రకంగా ఏం ఫీల్ అవడానికి ఉండదు. లేకపోతే మరి ఆయన వాళ్ళ సభను ఎలా నడిపిస్తారు? అర్ధరాత్రి వరకు సభ జరుగుతూనే ఉంటుంది. ఎస్, దట్ ఈస్ దేర్ డ్యూటీ. గత ప్రభుత్వం ఉద్దేశించి సర్పంచుల యొక్క విధులు నిధుల కోసం మీరు చాలా వరకు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే సర్పంచుల యొక్క విధులు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తుంది, వాళ్ళకి అడ్డుకట్ట వేస్తుంది అని చాలా మంది అంటున్నారు. వాస్తవమా కాదా? వాస్తవం కాదు. ఎలా చెప్తారు కాదు? ఎందుకనంటే మెయిన్ స్థానిక సంస్థల మీద కూడా అవగాహన ఉండాలి. నేను స్థానిక సంస్థల్లో పనిచేసి వచ్చినటువంటి, నేను మండలాధ్యక్షుడిగా చేశా, జిల్లా ప్రదేశ సభ్యుడిగా చేశా. ఈవెన్ నా కుటుంబం గడిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈ వ్యవస్థలో మేము ఉన్నాం. మాకు పరిపాలన అంటే కొత్త కాదు, వ్యవస్థలు అంటే కొత్త కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడచిన ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులు ఏదైతే ఉన్నాయో, లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల నిధుల్ని పూర్తిగా డైవర్ట్ చేసింది. 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 14వ ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, 15వ ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా డైవర్ట్ చేసింది. ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు గౌరవ సర్పంచులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఢిల్లీ కూడా పోయి ధర్నాలు చేశారు. మరి ఈరోజు ఏ ఒక్క సర్పంచ్ మాట్లాడడం లేదే. దానికి కారణం 13వ ఈరోజు 15వ ఆర్థిక సంఘం నిధులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నిధులు అయితే వచ్చాయో అన్ని నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చాం, మండల పరిషత్తులకు ఇచ్చాం, జిల్లా పరిషత్తులకు ఇచ్చాం. మీరు అడగండి జిల్లా పరిషత్తులకి. అంటే ఇప్పుడు సర్పంచుల్ని అసలు మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు గవర్నమెంట్ ఉందంటారు. ఎందుకు లేదు? ఎక్కడ ఎందుకు లేదు అంటున్నాం? గ్రామ సభలు నిర్వహిస్తున్నాం మేము. ఇప్పటికి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాట్యూటరీగా ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహణ చేయాలి. ఇది పంచాయతీరాజ్ చట్టం నిర్దేశిస్తుంది. ఆ చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభకి సర్పంచ్ గారే అధ్యక్షుడు. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ కోసం పనులు ఏదైతే ఆ గ్రామీణ స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పనుల్ని చేపట్టడం కోసం ఏ పనులు చేపట్టాలనే దానికోసం కూడా ప్రత్యేకించి రాష్ట్రంలో 13,000 గ్రామ సభలు నిర్వహించాం. మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో. దానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. మరి సర్పంచులకి మేము మాట్లాడివ్వడం లేదు అనడానికి ఎక్కడ అవకాశం ఉందో మీరు చెప్పండి. మరి మేము మాట్లాడినివ్వకపోతే 13,000 గ్రామ సభలు ఎలా కండక్ట్ చేశాం? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీరు ఏంటంటే, గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉపాధి హామీ పనులు ఉన్నాయి. ఉపాధి హామీ పనులు గుర్తించాల్సింది గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో కాదు. గ్రామ పంచాయతీ వేరు. గ్రామ పంచాయతీ అంటే ఎవరు? వార్డు నెంబర్లు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు జరుపుకునే మీటింగ్ గ్రామ పంచాయతీ సమావేశం. గ్రామ సభ సమావేశం అంటే ఎవరు? ప్రజల అందరితో కూడుకున్నటువంటి సమావేశం గ్రామ సభ సమావేశం. గ్రామ సభ సమావేశానికి సర్పంచ్ గారే అధ్యక్షుడు. ఒకవేళ సర్పంచ్ గారు ఏ కారణాల వలనైనా రాలేకపోతే ఉప సర్పంచ్ గారు అధ్యక్షులుగా పెడతారు. ఒకవేళ ఉప సర్పంచ్ గారు కూడా ఏ కారణాల వలనైనా రాలేకపోతే ఎంపీటీసీ సభ్యులు ఎవరైనా ఉంటే వారితో కూడా అధ్యక్షులుగా పెడతారు. ఎంపీటీసీ సభ్యులు గారు కూడా ఏ కారణాల వలనైనా వాళ్ళు రాలేకపోతే ఏ వార్డు నెంబర్తో అయినా అధ్యక్షుడి స్థానంలో పెట్టి సభ నిర్వహిస్తారు. ఒకవేళ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళే రాలేదు అనుకుందాం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఎవరినైనా పెట్టి గ్రామ సభ నిర్వహించవచ్చు. గ్రామ సభకు ఉన్న అధికారం ఏంటంటే, గ్రామ సభ అధికారం సర్పంచ్ది కాదు. గ్రామ సభకు ఉన్న అధికారం ప్రజలది. ఎందుకంటే సర్పంచ్ గారిని గెలిపించింది కూడా ప్రజలు, వార్డు నెంబర్ని గెలిపించింది కూడా ప్రజలు. మరి అధికారం ఎవరికి ఉండాలి? గ్రామ పంచాయతీ అధికారం బాడీకి ఇచ్చారు, గ్రామ సభకి నిర్ణయించే అధికారం ప్రజలకు ఇచ్చారు. ఇది మన చట్టంలో ఉన్నటువంటి గొప్పదనం. అంటే మీ దృష్టిలో మీ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది అని చెప్తున్నారు. చూస్తున్నాం కదా. ఒకటే ఉదాహరణ మీకు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్థిక కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని మేము గ్రామ పంచాయతీలకు మేము ఇచ్చాం. అదే 15th ఫైనాన్స్ నిధుల్ని గడిచిన 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వలేదు. మరి ఇంతకన్నా మీకు ఏ ఉదాహరణ కావాలి? రైట్. అయితే ఇక్కడే క్వశ్చన్ అడుగుతాను నేను. మీ అధినేత ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల మీటింగ్లో ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని దరిచేరనివ్వద్దు అని డైరెక్ట్ గానే చెప్పారు. అసలు ఈ విషయాన్ని అలా చూడాలంటారు? అంటే మీరు ఇక్కడ సాగ్రిగేషన్,
ప్రజలకి మేమల్లా మా నాయకుడు ఏం చెప్పారు మా కార్యకర్తల సమావేశాల్లో అధికారం వచ్చేటప్పుడు కొంతమంది వైసీపీకి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల్ని హింసబెట్టినటువంటి వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎందుకంటే మేము ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ప్రతి గ్రామానికి కొన్ని సైకోలను తయారు చేశాడు ఆ సైకోల తాలూకా ప్రభావం ప్రజల మీద ఉంది కాబట్టి అటువంటి వాళ్ళని మీరు దరి చేయకండి ఎందుకంటే మా దాంట్లో కూడా మా నాయకులు కార్యకర్తలు ఉంటారు అన్నీ మర్చిపోతారు వచ్చాడండి దా అని చెప్పి వాడిని ఎంటర్టైన్ చేస్తే మరి మా పక్కనున్న గ్రామంలోనే మా కార్యకర్తలు మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడరా అది మా నాయకుడు చెప్పాడు తప్ప ప్రజలకి పనులు చేయొద్దని కాదు ఇక్కడ వైసీపీ ప్రజలు తెలుగుదేశం ప్రజలు లేకపోతే కమ్యూనిస్ట్ ప్రజలని ఉండరండి ప్రజలందరికీ ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తాము చెయ్యాలి చేస్తాము అప్పుడు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం రాజ్యాంగానికి విరుద్ధం కదా రాజ్యాంగానికి విరుద్ధం కాదు అది మా పార్టీ సమావేశంలో అది మా పార్టీ కార్యకర్తల సమావేశం అదేమి ప్రభుత్వ కార్యక్రమం కాదు ఈరోజు మీరు ఇక్కడ ఒక సన్నని గీత ఉంటుందండి అదే మీరు గమనించుకోవాలి మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక సన్నని గీత ఉంటుంది ప్రభుత్వాధిని ఈరోజు నేను శాసనసభ్యుడిని నేను ఈరోజు చట్టసభలో అసెంబ్లీలో మాట్లాడినా లేదా ఒక జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడినా లేదా ఒక కలెక్టర్ గారి రివ్యూలో మాట్లాడినా మేము తప్పనిసరిగా పార్టీలు అనేటటువంటి భేదంతో మాట్లాడితే మీరు అనేది తప్పు అది కరెక్ట్ అవుతుంది మేము మాట్లాడే మా కార్యకర్తల సమావేశం మా కార్యకర్తలు మీరు ఎలా ఉండాలి మన పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి ఇప్పుడు నిన్నటి వరకు ఒక వైసీపీ కార్యకర్త ఒక నాయకుడు ఆ గ్రామంలో మా కార్యకర్తలు మా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టో లేదా వాళ్ళ ఆస్తులను కైంకర్యం చేసి లేకపోతే ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని ఈరోజు మా నాయకుడు కానీ మా గ్రామ స్థాయిలో కార్యకర్త కానీ నేను కానీ నా పక్కన పెట్టుకుని వాడిని నడిపిస్తే పార్టీ ఏమవుతుంది అక్కడ ఆయన మాట్లాడింది ఒక పార్టీ అధ్యక్షుడిగా అది పార్టీ కార్యకర్తల సమావేశం ఒక హాల్లో ఉండేటప్పుడు అక్కడే అసెంబ్లీలో మాట్లాడితే అది తప్పు రాజ్యాంగ విరుద్ధం లేదు ఒక పబ్లిక్ సమావేశంలో మాట్లాడితే రాజ్యాంగ విరుద్ధం లేదు ఇంకెక్కడైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే రాజ్యాంగ విరుద్ధం అంతేగాని మా పార్టీ సమావేశంలో మా కార్యకర్తల సమావేశంలో మా పార్టీ అధ్యక్షుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన మా పార్టీ అధ్యక్షుడు మా కార్యకర్తలకి సూచన చేశాడు అందులో రాజ్యాంగ విరుద్ధమే ఉంది అంటే ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటండి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగబద్ధంలో వచ్చినటువంటివే అందులో లేకపోతే రాజ్యాంగంలో లేకపోతే రాజకీయ పార్టీలు ఏమైనా ఉంటాయి కాబట్టి రాజ్యాంగ ప్రకారం పరిపాలన ఏ రకంగా ఉండాలి పార్టీది ఏ రకంగా ఉండాలన్న వ్యత్యాసం ఆ విశ్లేషణ 195 మందిలో ఉండదు కాబట్టి అది అవగాహన లేదు కాబట్టి ఎవరో మాట్లాడుతుంటాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి లాంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి మాట్లాడతాడు ఏంటి మీ కార్యకర్తలు వద్దన్నారు నువ్వు అలాగన్నావు ఇలాగన్నావు అని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గత 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన ఈరోజు నువ్వు 1000 ఎకరాలు ప్రజలవి దోచుకున్నాడని చెప్పి ఈరోజు కొన్ని లక్షల దరఖాస్తులు మాకు వచ్చాయి కదా ఇది మీరే సాక్ష్యం కదా మీ మీడియానే సాక్ష్యం కదా ఈరోజు వైసీపీ నాయకుడు నా భూమిని లాక్కున్నాడు ఇది చెప్పింది ప్రజలే కదా సామాన్యమైన ప్రజలే కదా అటువంటి వాళ్ళని మేము పక్కనేసుకొని వెళ్ళొచ్చా అటువంటి వాళ్ళని మేము దరి చేర్చుకోవచ్చా అది మా నాయకుడు చెప్పి సో మీరు అసెంబ్లీలో సచివాలయం కానివ్వండి సచివాలయం వ్యవస్థ ఉద్యోగుల కోసం చాలా వరకు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు వ్యవస్థ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా ఏమైనా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు అంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే సచివాలయ వ్యవస్థని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉన్నటువంటిది మేము ఆనాడు కొద్దిగా మొదట అడుగేసాం ఈలోపు ఎన్నికలకు వెళ్ళిపోయాం 2019లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన సచివాలయ వ్యవస్థను పెట్టారు ప్రజలకు అందుబాటులో ఉండాలని కానీ ప్రజలు కూడా అట్ ది సేమ్ టైం ప్రశ్నిస్తుంది ఏంటంటే అవసరం లేకుండానే ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు సచివాలయ వ్యవస్థలో ఇంతమంది అవసరం లేదు వాస్తవం అది
ఇప్పుడు ఈరోజు అక్కడ ఉమెన్ పోలీస్ అని ఉన్నారు. మీరు చెప్పండి, ఆమెకి 10 డిపార్ట్మెంట్ డ్యూటీలు ఉన్నాయి. కానీ ఆమెకి సెలవు మంజూరు చేయాలంటే ఎస్ఐ చేయాలి. ఆమె పనిచేసేదేమో ఇక్కడ పంచాయత్ సెక్రటరీ దగ్గర, లేదా ఆమెకేమో పోలీసు విధులు అంటారు, ఇంకో విధులు అంటారు. కాబట్టి ఈ అర్థం లేనటువంటి వ్యవస్థగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ. దానిని మేము తీర్చిదిద్దుతాం. ఎక్కడ ఎంతమంది అవసరం, లేకపోతే దాన్ని కూడా క్లస్టర్లుగా పెట్టి, అంటే ఈ క్లస్టర్లు ఎందుకనంటే ఆ సచివాలయాలని మానిటరింగ్ చేయడానికి ఇంకొక క్లస్టర్ వ్యవస్థను పెట్టి, సో దాన్ని ఏదో ప్రభుత్వంలో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ క్యాబినెట్లో కూడా కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి. కాబట్టి సచివాలయ వ్యవస్థని అటు ఇటుగా మార్పులు చెయ్యాలని బలంగా కోరుకుంటుంది ప్రజలు. అసెంబ్లీలో మీరు మొదటి రోజు మాట్లాడుతూనే ఒక రకమైనటువంటి వార్తల్లో నిలిచారని చెప్పుకోవచ్చు. సో ఇది డ్రైవర్ లేని కార్లా ఉంది అధ్యక్ష అంటూ అసలు ఎవరిని ఉద్దేశించి చెప్పారు? అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారా, లేకపోతే ఇంకెవరైనా ఉద్దేశించి చెప్పారా? ఏ విధంగా చెప్పారు అసలు? ఏమండి, నేను శాసనసభలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మేము అక్కడ డైరెక్ట్గా మంత్రులతో మాట్లాడేటటువంటి ప్రొసీజర్స్ అక్కడ ఉండవు. ఎప్పుడు నేరుగా అందుకే మేము సంబోధించేటప్పుడు కూడా అధ్యక్ష అంటాం. అంటే ఎవరికి చెప్తున్నాం? మేము అధ్యక్షులకు చెప్తున్నాం. అధ్యక్షుల ద్వారానే ప్రభుత్వానికి విన్నవిస్తాం మేము. అర్థమైంది? జనరల్గా ఏంటంటే 0 అవర్ అని ఒకటి ఉంటుంది. ఆ 0 అవర్ దానికి కూడా ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తారు. అంటే అది అప్పటికప్పుడు. సపోజ్ మీకు క్వశ్చన్స్ అనుకోండి, మేము 2-3 నెలల ముందు క్వశ్చన్స్ పంపించాలి, వాళ్ళు లాటరీ తీయాలి, ఆ లాటరీలో వచ్చినవి మాత్రమే అక్కడ మాట్లాడతారు. మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అప్పటికప్పుడు కొన్ని ఉంటాయి, అవి మేము సభలో ప్రస్తావించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. దానికోసం అని చెప్పి 0 అవర్ అని ఒక టైం ఉంటుంది. ఒక 10 నిమిషాల నుంచి అరగంట వరకు దానికి సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో ఎంతమంది శాసనసభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటాయి? 10 మంది అయితే 10 మంది, 20 మంది అయితే 20 మంది. ఆ అరగంటలో ఆ సమస్యలు ప్రస్తావించడానికి అది ఇస్తారు. ఆ రోజు జనరల్గా ఇంతకుముందు ఏంటంటే ఈ డిజిటల్ది రాకముందు నేను అంతకుముందు శాసనసభలో ఉన్నప్పుడు కూడా ప్రతి మంత్రి, ఎవరో ఒక మంత్రి, క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి అయినా పర్వాలేదు, సభ్యులు ఏ శాఖ విషయాన్నైనా ప్రస్తావించవచ్చు. చెప్పేటప్పుడు ఆ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష అని చెప్పి వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకు మేము చెప్తున్నాం, ఎవరు నోట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే డిజిటలైజేషన్ అయింది కాబట్టి, సో మనం మాట్లాడిన ప్రతిదీ కూడా ఆటోమేటికల్లీ రికార్డ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రాసుకునే వాళ్ళు కూడా ముందుంటారు కాబట్టి అది ఇప్పుడు చేయడం లేదు, ఆ ప్రాక్టీస్ని మానేశారు. సో అందుకే నేను మొదటిసారి గతంలో ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు అంటే డ్రైవర్ లేని కారు అంటే కారు నడుస్తుంటుంది, కారు అక్కడేం ఆగదు కదా. సో మీరు మీ అధినాయకులు కూడా మిమ్మల్ని పిలిపించి, మీ నాయకత్వం కూడా మిమ్మల్ని పిలిపించి డైరెక్ట్ గా అసెంబ్లీలో మాట్లాడకూడదు అని చివట్లు పెట్టారని వార్తలు వస్తున్నాయి, వాస్తవమా ఇది? నాకెవరు అనలేదు, ఎవరు అనలేదు. ఇవన్నీ రూమర్స్ అండ్ గ్యాసిప్స్. ఎందుకంటే మా అధినాయకుడు ఎప్పుడూ కూడా ఏం చెప్తున్నారంటే మా TDLP సమావేశంలో, మీరు ప్రజా సమస్యల మీద, ఈరోజు ప్రతిపక్షం లేదని కాదు, ప్రతిపక్షం ఉంది అన్నట్టుగానే మనం శాసనసభలో ప్రజా సమస్యను ప్రస్తావించండి. మంత్రులు అధికారులందరూ కూడా పూర్తిగా మీరు సమాచారంతో శాసనసభకు వెళ్ళాలి. సభ్యులందరూ కూడా మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించండి. ప్రతి అంశం మీద సభ్యులందరూ మాట్లాడాలి, సభ్యులందరికీ అవగాహన కావాలి. ఇక్కడ అవగాహన అయితే కదా మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేది. కాబట్టి మా నాయకుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు. కొన్ని సెటైరికల్గా ఉంటాయి, అది అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి సెటైరికల్ వేలోకి వస్తుందా? ఇది కూడా ఏంటది, మీరు రవికుమార్ గారు చివరిలో కూర్చున్నారు కాబట్టి మీకు వినిపించలేదేమో అని చెప్తూ అంటే ఇవన్నీ సెటైరికల్. ఈవెన్ అసెంబ్లీ అంటే మేమేదో ఘర్షణ వాతావరణంలో ఉండదు, చాలా సరదాగా, చాలా హుందాగా, చాలా అర్థవంతంగా శాసనసభ రీజన్ ఏం లేదు. అంటే నో మాకు అప్పటికి ఇంకా స్థానాలు కేటాయించలేదు, ఎవరి స్థానం ఎక్కడది కేటాయించలేదు. సో జనరల్గా లేట్గా వెళ్ళాను కాబట్టి వెనక్కి కూర్చున్నాను. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన సెటైరికల్గా ఒక మాట అన్నారు. కాబట్టి ఇది శాసనసభ అనేది చాలా హుందాగా, చాలా అర్థవంతంగా, చాలా సమర్థవంతంగా ఉంటుంది తప్ప అక్కడ ఏదో మేము మంత్రులు శాసనసభ్యులు అక్కడ మేమేదో ఘర్షణ వాతావరణాన్ని కాదు అది.
చాలా ఉందా అసలు ముందు వరుసలో కూర్చునే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? ముందు వరుసకు రావాలి అంటే క్వశ్చన్ అర్థమై ఉంటుంది. అంటే ముందు వరుసకు రావాలంటే ఇంకా నేను 4 సార్లు గెలవాలి అంటే సీనియారిటీని బట్టి కేటాయిస్తారు. ఇప్పుడు అలా అంటున్నారా? అంటే వాస్తవం అది, సీనియారిటీని బట్టే స్థానాలు కేటాయిస్తారు. కాబట్టి ముందు వరుస రావాలంటే ఇంకా నేను ఒక 2 తడవలు మంత్రిగా గెలిచి రావాలి. అంటే అది ట్రెజరీ బెంచెస్ అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ముందు వరుస అనేది శాసనసభ్యులకి ఇవ్వరు, ముందు వరుస అనేది ట్రెజరీ బెంచెస్ అంటారు. ట్రెజరీ బెంచెస్ అంటే మంత్రులకు కేటాయించినటువంటి స్థానాలు. అది ప్రభుత్వం కూర్చుంటారు, అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవన్నీ ఉంటారు. అసలు మీరు సీనియరే కదా, ఆల్మోస్ట్ మీరు చాలా సీనియర్, చాలా సంవత్సరాల నుంచి అదే పార్టీకి కట్టుబడి ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. మీకు మంత్రి పదవి రాకపోవడానికి అసలు కారణం ఏంటంటారు? దానికి కారణాలు ఇవి అనడానికి ఏముండదు. ఈరోజు మేము 164 సభ్యుల సంఖ్య గెలిచాము. బయట ఉన్న టాక్ ప్రకారం మీరు మీ జిల్లాలో ఉండే కొంతమందికి వ్యతిరేకంగా ఉన్నారు, అచ్చెన్నాయుడు లాంటి పెద్ద లీడర్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి రవికుమార్ గారికి మంత్రి పదవి రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది నా మాట కాదు, ఏం చెప్తారు? అచ్చెన్నాయుడు గారు నాకన్నా వయసులో చిన్న, కాబట్టి అచ్చెన్నాయుడు నాకన్నా వయసులో చాలా చిన్న, వయసులో చిన్న అయితే అచ్చెన్నాయుడు ఆజానుభావుడిలాగా ఉంటాడు, నేను తక్కువగా ఉంటాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జిల్లాలో ఎవరితోని ఎటువంటి విభేదాలు లేవు, ఎవరికి విభేదాలు లేవు. ఎందుకనంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళుగా పోటీలు చేస్తారు, ఎవరి నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పోటీ పడతాం. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం నేను పోటీ పడతా, అచ్చెన్నాయుడు టెక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన పోటీ పడతాడు. పోటీ అనేది అభివృద్ధి కోసం, వ్యక్తిగతమైనటువంటివి ఏ ఒక్కరికి ఏమీ లేవు, ఉండడానికి కూడా ఆస్కారం లేదు. నేను 30 సంవత్సరాలు రాజకీయం నాది, ఈరోజు 32 సంవత్సరాలు అయిపోయింది. లాంగ్ టర్మ్ లోకల్ బాడీస్లో పనిచేసా, ఎమ్మెల్యేగా పనిచేసా, ప్రభుత్వ విప్పుగా పనిచేసా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసా. ఎంతకన్నా ఇంకా నాకు ఏ అనుభవం కావాలి? ఈ పార్టీకి వచ్చేసరికి మనం ముఖ్యంగా 2 విధాలుగా వింటాము. ఒకటి లోకేష్ గారి వర్గం, 2 చంద్రబాబు నాయుడు గారి వర్గం. అసలు నిజంగా పార్టీలో 2 వర్గాలు ఉన్నాయంటారా? ఉంటే మీరే వర్గం అంటారు? అసలు ఇదంతా అబోధ కల్పన, అంతే, మీడియా సృష్టి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరండి? వాళ్ళిద్దరు ఒకరి తండ్రి స్థానం, ఒకరిది కొడుకు స్థానం. వాళ్ళిద్దరి మధ్యన వర్గాలు కూడా మీరు పెట్టేస్తున్నారా? మీరు తండ్రి కొడుకుల మధ్యన కూడా వర్గాలు పెట్టేస్తున్నారా? అంటే ఈ సీనియర్స్ జూనియర్స్ అంటూ నో సీనియర్స్ అండ్ నో జూనియర్స్ అండి. అంటే ఉంటారు సీనియర్స్ జూనియర్స్ అనేది ఉంటే ఉండొచ్చు. మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యులు, లేదా 4 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యులు. ఇప్పుడు నేను 4 సార్లు పోటీ చేశాను, కానీ నేను 2 సార్లు గెలిచాను. కాబట్టి రాజకీయాల్లో ఉన్న, స్థానిక సంస్థలో పనిచేసిన అన్ని కంటిన్యూటీలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు గెలిచాను నేను. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, తండ్రి కొడుకుల మధ్యన కూడా మీరు వర్గాలు పెట్టేస్తే ఇదంతా మీడియా సృష్టి కదా. కాబట్టి మా పార్టీలో వర్గాలు లేవు, ఎటువంటి గ్రూపులు లేవు. మా బ్లడ్ తెలుగుదేశం, పసుపు బ్లడ్ మాది. మా జెండా తెలుగుదేశం పార్టీ జెండా, అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి జెండా అది. ఆ జెండా పట్టుకొని ఈరోజు మమ్మల్ని అందరినీ ఎంతో చైతన్యవంతులు చేసి ఈ సమాజం ఈరోజు రాబోయేటటువంటి దానిని విజనరీ లీడరు ఈరోజు మాకున్నారు. ఏ పార్టీకి ఉన్నారు చెప్పండి, ఈ దేశంలో ఏ పార్టీకి ఉన్నారు విజనరీ లీడర్? కాబట్టి మేము గర్వంగా చెప్తాం. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్తూ అన్నారు. అసలు ఏమంటారు దీని మీద? అంటే జగన్మోహన్ రెడ్డి మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం కదా. ఒక ముఖ్యమంత్రి భారతదేశం అనుసరిస్తున్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్నే తొంగలోకి తొక్కినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేయడం అనేది హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి, అందుకే మేము ఎప్పుడు అంటుంటాం, మేమే కదా ప్రజలు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ. సొంత బాబాయినే మర్డర్ చేస్తే వాళ్ళకి ముద్దాయిలకి ఈరోజు పక్కన పెట్టుకుని కూర్చున్నటువంటి వ్యక్తి, సొంత కారు డ్రైవర్ని మర్డర్ చేసి పార్సల్ చేస్తే అటువంటి ఎమ్మెల్సీని పక్కన పెట్టుకున్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడు గారినో, ఇంకోరినో విమర్శించే నైతిక అర్హత అసలు ఉందా? నైతిక అర్హత ఉందా అసలు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికే కదా, పార్టీలోనే
జగన్మోహన్ రెడ్డి బిగ్ క్రిమినల్. ఈ మాట నేను చెప్పలా, ఈరోజు ఆ రోజు సుప్రీంకోర్టే చెప్పింది. ఒక ఆర్థిక నేరగాడని, ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే ఇట్స్ హాస్యాస్పదం కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా, ప్రపంచంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శాసనసభలో కానీ లేదు బయట కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన శాఖలో కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తే అందరూ కూడా ఈరోజు ఎక్కడ బహుశా ఈవెన్ 1% కూడా ఎక్కడా కూడా మైనస్ లేదు ఆయన మెగ్నానిమిటీ కానీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరి ఇంకా అనకూడదు, ఎందుకంటే ఆయనలాగా మనం స్థాయిని దిగదాచుకోకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిను విమర్శించే అంత నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రైట్. ఈ సందర్భంలో జనసేన పార్టీ రీసెంట్గా ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకుంది. అసలు ఈ ఆవిర్భావ దినోత్సవం కోసం మీరేమంటారు? అండ్ టీడీపీకి జనసేనకి మధ్య ఫైటింగ్ వార్ ఏదైతే ఉందో అసలు దాని మీద ఏమంటారు? అంటే అసలు టీడీపీకి జనసేనకి మధ్యన వారాడుంది, మాకున్నది బంధం రక్షాబంధనం లాంటిది. ఏమ్మా అంటే అన్నా చెల్లెలకి ఏ రకమైనటువంటి రక్షాబంధనం ఉంటుందో అలాగే మా బంధం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, దేర్ ఇస్ నో వార్ దేనికోసం, ఎవరి కోసం వారు చేయాలి, దేనికోసం వారు చేయాలి? ఈరోజు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి వారు ఎవరి మీద చేశాం? జగన్మోహన్ రెడ్డి అసాంఘిక పరిపాలన మీద చేశాం, అసత్య పరిపాలన మీద చేశాం, అసందర్భ పరిపాలన మీద చేశాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేశాం. ఈరోజు మరలా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం ఈరోజు అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కావచ్చు, ఈరోజు కేంద్రం ఎంతో సహకరిస్తూ ఉంది, అవధులు లేవు. ఈరోజు ఆ కేంద్ర సహకారానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన ప్రతి అడుగు వేస్తూ ఉంది. రైట్. మీరు ఎలా అంటున్నారు? అదే ఆవిర్భావ దినోత్సవం రోజు అందరు కార్యకర్తల ముందు, జనసేన కార్యకర్తల ముందు ఇప్పుడున్న ప్రభుత్వానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈ వాక్యాల మీద ఏమంటారు? లేదు అన్నట్టుగా ఏం మాట్లాడలేదు. ఆయన రాష్ట్రం కోసం ఆ రోజు కలిసాం. ఒక పెద్ద ఆయన, ఒక 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అమానుషంగా, కర్కశంగా జైల్లో పెడితే నాలో పౌరుషం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడాలి, ఆయన అంతటి అనుభవజ్ఞుడు మధ్యన ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది, నేను పనిచేస్తున్నందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉన్నది అని చెప్పి మాట్లాడారే. అంటే ఇక్కడ ఒక అనుభవం, ఒక సమర్థత రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఈ రెండు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుంది, రాష్ట్ర ప్రధానికం కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం, జనసేన ఆయన శాసనసభలో చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాలు ఎలాగే ఉంటాం. శాసనసభలో చెప్పారు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ లేదో జగడం పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అటువంటి దానికి ఆస్కారమే లేదు. సో రీసెంట్గా మీరు అసెంబ్లీలో మాట్లాడారు, పిఎస్సిఎస్లు రైతు సహకార బ్యాంకుల్లో ఎవరైతే అధ్యక్షులు అదేవిధంగా వాళ్ళు ఉంటారో రైతులకు ఎలాంటి రుణాలు ఇవ్వకుండా ఏటీఎంలు పెట్టి ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు అని ఆరోపణించారు. అసలు ఇది వాస్తవంగా జరిగిందా? జరిగితే ఎవరు చేశారు మీరు చెప్పగలుగుతారా? మీ దగ్గర వాస్తవంగానే సాక్ష్యాలు ఉన్నాయి, వాస్తవంగానే జరిగాయి రాష్ట్రంలో. నేను ఒక్కడే మాట్లాడలేదే, సభలో అనేక మంది సభ్యులు మాట్లాడారే, ఆధారాలతో సహా చెప్పారే. ఏమన్నా మేము సెంట్రల్ బ్యాంకులో అలాగే పిఏసిఎస్లో గత 5 సంవత్సరాలు 3 సభ్యులను పెట్టుకొని మొత్తం దోచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బూర్జి మండలం, మీరు వెళ్ళి అడగండి అక్కడ రైతాంగాన్ని. ఏటీఎం కార్డులు పెట్టి ఆ ఏటీఎం కార్డులేమో అప్పుడున్న బాడీ ఆ పిఎస్సిఎస్ చైర్మన్ దగ్గర ఉంచుకొని అక్కడున్న సిఇఓ ఆ పిఎస్సిఎస్ చైర్మన్ కలిపి వాళ్ళకి జనరల్గా ప్రాక్టీస్ ఏంటంటే రైతులు ఎవరు కూడా చదివి సంతకాలు పెట్టరు. కోఆపరేటివ్కి వెళ్ళగానే నీ లోన్ రివైజ్ చేస్తున్నాయా, నీ లోన్ మాఫీ ఇచ్చి తిరగేస్తున్నాయా అంటే సంతకం పెట్టిపోతాడు. ఆ సంతకం పెట్టేటటువంటి అప్పుడు 60,000 ఉన్న లోన్ని 1,20,000 చేసి వీడికేమో 60,000 ఇచ్చి 1,20,000 కాజేశారా ఏటీఎం ద్వారా.
అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టగలరా? సిఇఓలు ఉన్నారు, అప్పుడున్న బాడీ కూడా. అంటే మీకు చట్టం చెప్తున్నాను. మ్యాక్స్ చట్టం ఏం నిర్దేశిస్తుందనంటే, ఏదైనా మ్యాక్స్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి సొసైటీలో అవకతవకలు జరిగితే దానికి మొదటి బాధ్యులు బాడీ. బాడీ అంటే ఎవరంటే ప్రభుత్వంచే నియమించబడినటువంటి ఆ 3 సభ్యుల బృందం అండ్ సిఇఓ, తర్వాత స్టాఫ్. ముందు అది చట్టం చెప్తుంది. ఇక్కడ నేనేమి సభ్యుల మీద ఆరోపణ కాదండి. ఇక్కడ చాలా మంది చెప్పారు. చాలా మంది, అందుకనే మేము ఈరోజు హౌస్ కమిటీని కూడా వేయమన్నాం. నా దగ్గర జరగడం కాదు, రాష్ట్రం మొత్తం మీద అన్ని సెంట్రల్ బ్యాంకులో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీమ్ ఒక స్కామ్. ఆ రోజు మేము చెప్పాం, అది నిజం. ఎస్, ప్రతి స్కీమ్లో కూడా. నేను ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్కీమ్ పేరు చెప్పి చేసినటువంటి స్కామ్లే ఈరోజు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీకు ఇప్పుడు రిలేషన్ ఎలా ఉందంటారు? రిలేషన్ అది ఎక్కడుంది? లేదా అసలు ఎక్కడుంది? రిలేషన్ ఎక్కడుంది? అంటే చింతాడ రవికుమార్కి ఏదైతే ఇచ్చారో ఇన్ఛార్జ్ పదవి, దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్ కొనసాగిస్తున్నారు బయట టాక్, వచ్చే వార్తల్లో వాస్తవాలు అంతే. ఆ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నటువంటి వాడు, అంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ ఏదో ఈయన కామెంట్ చేశాడే అన్నారే, వాటర్కి ఎక్కువ కౌన్సిలర్కి తక్కువ. అటువంటి వ్యక్తులు కూడా నేను ఇన్ఛార్జిని, అన్ని పార్టీలకి ఇన్ఛార్జీలు ఉంటారు, ప్రతి ఒక్క పార్టీకి ఇన్ఛార్జీలు ఉంటారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ప్రజల తాలూకా నియోజకవర్గంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు సెపరేట్. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక ఇన్ఛార్జ్ అని ఉంటారు. అంటే ఏంటి చింతాడ రవికుమార్కి అర్హత లేదంటారా? ఉందో లేదో ఈరోజు అది వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళ పార్టీలో వాళ్ళు తేల్చుకోవాలి. ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరు మేనమామ మేనలుడు కాదు అని మీరు అనగలరా? లేదు. నేను అనగలనా? లేదు కదా. ఎందుకు లేదు? అది రిలేషన్ వారసత్వంగా వచ్చింది. ఏమన్నారు మీరు ఇప్పుడు? వారసత్వంగా దేవుడిచ్చినటువంటి బంధం అది. మేనమామ, మేనలుడు, తండ్రి, తల్లి, అక్క, చెల్లి ఇవన్నీ కూడా మీరు నేను అనుకొని పుట్టం. భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి జన్మ ద్వారా బంధాలు ఏర్పడతాయి. ఈయన తండ్రి, ఈయన తల్లి, లేకపోతే ఈయన అక్క, ఈ చెల్లి, ఈ తమ్ముడని, ఈ మేనమామ అని అలాగే ఏర్పడింది బంధం అంటారు. ఇకపోతే ఇంకేం రిలేషన్ ఉంది? నథింగ్. ఏ రోజైతే 2008లో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారో ఆ రోజే బహిష్కరించాం మేము. బహిష్కారం ఎందుకు చేశాం? నేనే కాదు, నాతో పాటు మా ఇంకో మేనమామ నాతోనే ఉన్నాడు. మరి వాళ్ళిద్దరు ఆయన సొంత అన్నదమ్ములు కదా. తమ్మినేని శ్యామలరావు గారు ఈరోజు ఆయన లేకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు. ఆ రోజు మరి ఆయన నాతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మేమిద్దరం కలిసే కదా జర్నీ చేశాం. కాబట్టి వీళ్ళు అసమర్థులు, అసత్యపరులు, చేతకాని వాళ్ళు, ఏదో ప్రజల్లో వాళ్ళు వాటేని అనేటటువంటిది ఏదో గ్యాసిప్స్, రూమర్స్ క్రియేట్ చేయడం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళకి దమ్ముంటే 2019 మేము షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేస్తాం, 1,00,000 సంతకాలు ఎట్టేస్తామని చెప్పి ఊరి మీద పడి చందాలు వసూలు చేసి, వీళ్ళందరూ చందాదారులమ్మ, వీళ్ళందరూ చందాలు పోగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఏమైంది? గత 5 సంవత్సరాలు ఏం చేశారు? ఆ నియోజకవర్గానికి ఒక చిన్న పరిశ్రమను తాగలిసారా? ఆ నియోజకవర్గంలో ఒక రోడ్డు వేయగలిసారా? నేను జగన్మోహన్ రెడ్డి నేనంటే అంతా ఎంత చెప్పుకుంటున్నారే, మరి అంతా ఇంతగాళ్ళు శ్రీకాకుళం ఆంధ్రస్ రోడ్డుని పూర్తి చేయించలేకపోయారు? ఈ అంతా ఇంతగాళ్ళు ఆంధ్రస్ నియోజకవర్గంలో ఒక రోడ్డు, ఒక ఊర్లోనే ఒక సిమెంట్ రోడ్డు వేయించుకోలేకపోయారు? ఈ అంతా ఇంతగాళ్ళు ఒక ఊర్లోన తాగడానికి నీళ్ళు ఇచ్చుకోలేకపోయారు? ఈరోజు నేను 9 నెలలు అవ్వలేదు, ఇంకా 9 నెలల కాలంలోనే ఈరోజు ఆంధ్రస్ నియోజకవర్గంలో 450 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాను.
ఎన్నో గ్రామాలకు తారు రోడ్లు లేని గ్రామాలకు తారు రోడ్లు వేస్తున్నాను. ఈరోజు గిరిజన గ్రామాల్లో నేను 3 గ్రామాలకు తారు రోడ్లు పూర్తి చేశాను. ఇప్పుడు ఇంకొక 5 గ్రామాలకు తారు రోడ్లు పూర్తి చేయబోతా ఉన్నాను విత్ ఇన్ ఎ మంత్. అంటే వాళ్ళు చేతకానటువంటి వాళ్ళు కేవలం ఏదో మేము కారులో తిరిగేస్తాం, అద్దాలు ఎత్తేస్తాం, మేము పెద్ద నాయకులం అయిపోయాం. ప్రెస్ మీట్ అని చెప్తే ఇప్పుడు ఛానల్స్ మీడియాలు ఇంటికో పేపర్ అయిపోయింది, ఇంటికో ఛానల్ అయిపోయింది, ఎవరెవరో వెళ్తూ ఉంటారు. అంటే మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఉద్దేశించి ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ సర్టిఫికేట్లు అంటే చాలా ప్రస్తావించారు. సో వాటిని పక్కన పెట్టేశారా లేదా మళ్ళీ ఎందుకు పక్కన పెట్టాము? ఎవరు చెప్పారు పక్కన పెట్టామని? నేను ఐ మైసెల్ఫ్ వెంట్ టు ది చీఫ్ మినిస్టర్, ఐ గివెన్ కంప్లైంట్. ఆయన ఫేక్ డిగ్రీ పైన డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆయన సిఐడికి రెఫర్ చేశారు. సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ప్రైమరీ రిపోర్ట్ కూడా వచ్చిందని నిన్న మొన్న ఎవరు చెప్తున్నారు. వాళ్ళు దే విల్ ఫైల్ ఏ కేస్. జరుగుతాయి. ఎందుకంటే మేము మా నాయకుడు ఒకటే చెప్పాడు, ఎవరి మీద కూడా మేము కక్షలు సాధించాం, కానీ చట్టపరంగా మేము ముందుకెళ్తాం. చట్టం కొద్ది మీకు తెలుసు కదా, కొద్ది తాబేళ్ళ నడుస్తుంటుంది. చట్టం ఎప్పుడు కూడా పరిగెత్తి వెళ్ళిపోదు, కుందేళ్ళ పరిగెత్తదు. చట్టం ఎప్పుడు కూడా తాబేళ్ళ నడుస్తుంది. ఎందుకంటే రేపు చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే చట్ట ప్రకారం ప్రతి అడుగు వెయ్యాలి. మీ నియోజకవర్గంలో పూజకు సంబంధించిన దేవాదాయ శాఖ భూములు చాలా వరకు భూ అక్రమణకి గురయ్యాయి, కబ్జా చేశారు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. సో నిజంగా వాస్తవమేనా? వాస్తవం అండి. వైసీపీ నాయకుడిని చెప్పుకుంటున్నటువంటి ఆ మండలంలో ఒక వ్యక్తి 54 ఎకరాలు పాలకొండలో ఉన్నటువంటి మాధవ స్వామి ఆలయమో జగన్నాథ స్వామి ఆలయం ఏదో ఉంది, ఆధారాలు ఉన్నాయండి. దానికి ఆధారాలు ఉన్నాయంటండి. ఉన్నాయి కదా, ఉన్నాయండి. ఇప్పుడు తోటవాడు ఉంది. నేను మొన్న రెవెన్యూ సదస్సులకు వెళ్ళాను, ఆ ఊర్లో రికార్డు చూశాను. 23 ఎకరాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి భూములు ఉన్నాయి. మీకు తెలుసా? మీకు ఎవరికైనా? నేనే చూసా, ప్రజల ముందు చెప్పా, ఏమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి భూములు ఉన్నాయి ఎక్కడని రికార్డు చూసా, ఉన్నదే చెప్పా. వాళ్ళు ఈవెన్ దేవాలయానికి 1 రూపాయి కూడా చెల్లించకుండా వాళ్ళు కాస్త ఆడమ్ముకున్నట్టుగా వీడమ్ముకున్నట్టుగా రికార్డులు క్రియేట్ చేశారు, తప్పుడు రికార్డులు. మేము ఎవరి కోసం ఉన్నామండి? వీఆర్ ది కస్టోడియన్స్. ప్రభుత్వ భూములు కాపాడాలి, అలాగే దేవాదాయ భూములు దేవుడికి చెందాలి, దేవాలయాలకి వాటి మీద ఆదాయం రావాలంటారు లేదంటారా? మరి రావాలంటే ఏం చేయాలి? దురాక్రమణ దేరులు. ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అనుభవిస్తూ ఉన్నారు, దేవుడికి కూడా 1 రూపాయి చెల్లించకుండా. వాటన్నిటి మీద కూడా నేను రికార్డ్స్ అన్ని కూడా దృష్టి పెడుతున్నా, తప్పనిసరిగా తీస్తా. ఐఎమ్ ది కస్టోడియన్. నేను అక్కడ కాపలాదారుడు. నేను ప్రతి అంగుళం కాపాడాలి. ప్రభుత్వం అందే ప్రభుత్వానికి చెందాలి, దేవుడికి సంబంధించి దేవుడికి చెందాలి, అంతేగాని ఇలాంటి రాబందులకు కాదు. అందుకని ప్రస్తావించా. అధికారులు పనిచేయడం లేదని ప్రస్తావించా. ఇందులో నేరమే ఉంది, ఇందులో ఘోరమే ఉంది. ఐ బ్రాట్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను, దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో కాపాడవలసిన బాధ్యతగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అందరి టీడీపీ నాయకుల మీద కూడా ఉన్న ప్రధాన ఆరోపణ ఇసుక దందా. అంటే ఒక పక్క ఉచిత ఇసుక అని చెప్తూనే ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కన్సందల్లోనే ఇసుక దందా జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏమంటారు దీని మీద? అసలు ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, మీ మీడియాలోనే గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర 5,000 రూపాయలు. ఆమదాల వలసలో ఎవరైనా ఇళ్ళు నిర్మించుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక ధర 5,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసేవాళ్ళు. ఈరోజు ఎంత? 700 రూపాయలు. మరి 5,000 రూపాయలు ఈ ఒక ధర ఉండేటప్పుడు దాన్ని దందా అంటారా, లేక 700 రూపాయలకి ఈరోజు ప్రజలకి చేరుతుంది అది దందా అంటారా? ఏది దందా? ఈరోజు ఏ ట్రాక్టరు
వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ట్రాక్టర్లు తిరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరుగుతున్నాయి, లేదా ఇతర పార్టీలకు సంబంధించిన తిరుగుతున్నాయి. మరి అందరు ట్రాక్టర్లు ఎందుకు? డిమాండ్ కన్నా సప్లైని పెంచితేనే మీకు ధర అనేది తగ్గుతుంది. ఇది న్యాచురల్ ఈక్వేషన్, అది ఫార్ములా అది. కాబట్టి ఈరోజు 5,000 రూపాయలు ఉన్న ఇసుక ధరని ఆ రోజు ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ సోకాల్డ్ లారీలని అడ్డగించి లారీలను బ్లాక్మెయిల్ చేసి లారీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినటువంటి నాయకులు వీళ్ళంతా. ఈ సోకాల్డ్ ఇప్పుడు మీరు అందరూ ఏదైతే చెప్తున్నారో వీళ్ళందరూ లారీల్ని ఆఫ్ చేసి రోడ్డు మీద లారీల దగ్గర లారీ డ్రైవర్ల దగ్గర దందా చేసిన వాళ్ళు వీళ్ళు. మరికొందరు దోచుకున్నటువంటి వాళ్ళు. 5,000 రూపాయలు ఎక్కడ, 700 రూపాయలు ఎక్కడ? మీరు ఒకసారి ఏ ప్రజలకైనా అడగండి. ఈరోజు ఎక్కడైనా మీకు ఫిర్యాదు వచ్చిందా నాకు ఇసుక అందలేదని కానీ ఇసుక ధర ఎక్కువగా ఉందని కానీ ఏ సామాన్యుడి నుంచైనా అందిందా? అంటే మీ మీద మీ నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ చింతాడి రవికుమార్ గ్రీవెన్స్ కలెక్టర్ గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరమ్మా వాడు ఇవ్వడానికి? హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ? హూ ఈజ్ హీ? లారీలను అడ్డం పెట్టుకొని లారీల దగ్గర దందాలు, డ్రైవర్ల దగ్గర దందాలు చేసుకున్నారు వాళ్ళు. దెర్ ఇస్ ఎ పాలసీ ఇక్కడ మాకు, దెర్ ఇస్ ఎ పాలసీ. ఆ పాలసీ ప్రకారం వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంట్రెస్ట్మెంట్ ఇస్తారు. వాడెవడో చేస్తుంటాడు. కోన రవికుమార్ చేయడం ఏంటి? కోన రవికుమార్కి నేను దందా చేస్తే 5,000 రూపాయలు 700 రూపాయలకు ఒక ట్రాక్టర్ వెళ్తుందా? వీళ్ళందరూ నా ఎదుగుదలను చూసి, నా పరిపాలన చూసి, నా సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి, నా నీడను కూడా చూసి భయపడేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి అసంబద్ధమైనటువంటి కామెంట్స్ ప్రజలు చెప్పనండి. మీరు వైసీపీ వాడు ఎవడో అన్నాడు, అవి పట్టించుకోవాల్సిన పని లేదు. ఐ డోంట్ కేర్ దెమ్, ఐ డోంట్ కేర్ దెమ్. నేను ఐ షుడ్ ఆన్సర్ టు ది పీపుల్. నేను ప్రజలకు జవాబుదారి, నాట్ దీస్ ఫెలోస్. ప్రజలకు మీరు అడగండి. నేను ప్రజలకు భరోసా ఇచ్చా, మీకు అత్యంత కారు చౌకగా ఇసుకను అందిస్తానని ఎన్నికల ముందు చెప్పా, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పా. ఈరోజు అదే పని చేస్తున్నా. ఈరోజు నా బాధ్యత ఏంటి? ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక విధానం పెట్టిందో ఆ విధానం నేను అమలు జరిగేటట్టుగా చూడడం ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యత. ఈరోజు అది అమలు అవుతుంది. ఒక ట్రాక్టర్ ఇసుక 700 అంటే కళాశీలు ఉంటారు, లోడ్ చేసేదాన్ని డబ్బులు తీసుకుంటారు. అక్కడి నుంచి కొంత ప్రాంతాన్ని జర్నీ చేస్తే ట్రాక్టర్ అద్దీ డీజిల్ అవుతుంది, ఆ ట్రాక్టర్ డ్రైవర్కి బేటా ఉంటుంది. అన్నీ కలిపిన ఒక లోడ్కి 700 రూపాయలు అంటే మీరు ఆలోచించండి. 5,000 రూపాయలు ఎక్కడ, 700 ఎక్కడ? ఇందులో ఏమైనా వాస్తవం ఉందా చెప్పండి. మీరు ఏ ప్రజలైనా మీకు ఎవరికైనా ఏ మీడియాకైనా కంప్లైంట్ చేశారా? నా బాధ్యత అదే శాసనసభ్యుడిగా మేమన్న ఇసుక ఉచిత విధానం అనేది అమలు అవుతుందా లేదా, అమలు అయిపోతే అమలు అయ్యేటట్టుగా చెయ్యడం ఇది నా బాధ్యత. ఇప్పుడు కొంతమంది నేను అడుగుతాను, ఈయనకి ఏం పని, ఈయన ఎవరు అసలు? హూ ఈజ్ హీ టు గో టు ది విలేజెస్? హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ? ఇది ద విజిలెన్స్ ఆఫీసర్? ఎవడో ట్రాక్టర్ల వాళ్ళు ప్రభుత్వమే అనుమతి ఇచ్చాం. ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉన్న దగ్గర నుంచి ఇసుకని తీసుకుని వెళ్ళచ్చు. ఎందుకు తీసుకుని వెళ్ళొచ్చని చెప్పాం? డిమాండ్ను తగ్గించాలి. డిమాండ్ తగ్గాలంటే సప్లైని పెంచాలి. సప్లైని పెంచాలంటే స్థానిక అవసరాలకి ట్రాక్టర్లు తెస్తారు, కానీ స్థానిక అవసరాలకు లారీలు పోయి తీసుకుని వెళ్ళావు కదా. లారీలు వెళ్తాయా చెప్పండి అమ్మా? లారీ అనేటువంటి శ్రీకాకుళంలో 80% ఆఫ్ ది శాండ్ వైజాగ్కి వెళ్తారు. శ్రీకాకుళం జిల్లా అవసరాలకు ఓన్లీ 15 to 20%. స్థానిక అవసరాలకు ఏది? ట్రాక్టర్లు వాడతారు. అంతేగాని లారీలు తీసుకొచ్చి 50 టన్నులు 50 టన్నులు వేసుకోరు కదా. కాబట్టి వీళ్ళకి అవగాహన లేక అసలు ఈ వ్యక్తులకి ఏం పని, వీళ్ళకి ఏం పని, ఎవడు అడిగాడు వీళ్ళ కోసం? ట్రాక్టర్లు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇసుకని తీసుకొని వెళ్ళి వాళ్ళు అతి తక్కువ ధరకి ఇసుక కావాల్సిన వాళ్ళకి వాళ్ళు అందుబాటులో తెస్తూ ఉంటే వాళ్ళు నియంత్రించడానికి ఈయనెవరు? వెళ్ళి రౌడీలు చేస్తారా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే కాదు అని చెప్పి వీళ్ళు వెళ్ళి దాదాగిరి చేస్తూ ఉంటే దందాలు పోతే వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేది? కోన రవికుమార్ని ప్రశ్నించే నైతిక అర్హత కానీ ఆ స్థాయి కానీ
ఎవ్వరికి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదు. థర్మల్ పవర్ ప్లాంట్ ముందుకు వెళ్తుందా లేకపోతే అక్కడ ఆగిపోయే పరిస్థితిలో ఉందా, ఏమంటారు? మీరే చూస్తారుగా. నాకు ప్రజలు అధికారం ఇచ్చింది, శాసనసభ్యుడిగా గెలిపించింది, ఎన్నో ఆశలతో గెలిపించారు. ఎందుకంటే ఆమదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా 35,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. ఇది అన్నడూ ఎప్పుడు జరగలే 50-60 సంవత్సరాల చరిత్రలో. అందులో కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అట్టడుగు వర్గాలు ఉన్నారు, ఇంకా నిరుద్యోగులు ఉన్నారు. ఈరోజు నా బాధ్యత ఆమదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయడం, అంటే రోడ్ నెట్వర్క్ అని. అలానే డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. నేను ఎన్నికల ముందు చెప్పా, నేను నాగావళి వంశధార నదుల నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పా. ఇప్పుడు దాన్ని రూపకల్పన చేస్తున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా వంశధార రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాం. అలానే మూడోది, ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యవంతమైనట్టుగా ఉండాలి. కాబట్టి ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు, డ్రైన్ నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేస్తాం. ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండాలి. గ్రామాల నుంచి మండలాలకు వెళ్ళేటటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి డబుల్ రోడ్లుగా ఉండాలి. ఏవైతే ఇంకా స్ట్రైట్ ఇంటర్ స్టేట్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ 4 లైన్ల రహదారులుగా మార్చాలి. ఇది రోడ్ నెట్వర్క్. ఇకపోతే రైతులకి పండించడానికి నీరు అందించాలి. అలాగే రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందించాలి. రైతులకి సకాలంలో రుణాలు అందించాలి. వీటితో పాటుగా ఇంకొక భాగం ఉన్నారు సమాజంలో. ఈరోజు 40% మంది ఉన్నారు యువత. ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి వివాహాలు కాక ఎంతోమంది మానసిక వ్యాధులకు గురవుతున్నటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. ఈరోజు నేను నమ్మింది నా ఆమదాల వలస నియోజకవర్గ అభివృద్ధి ద్వారానే మరి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ఉంది, ముడిపడి ఉంది అని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి నేను. అందుకని థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఇదేదో చిన్న కాదు. ఈరోజు 30,000 కోట్ల రూపాయలు. ఈరోజు 30,300 కోట్లతో పెడతామంటేనే ఎక్కడికో వెళ్ళి అడుగుతున్నా మా ఊరికి పరిశ్రమ పెట్టండి అని. ప్రభుత్వమే వచ్చి 30,000 కోట్ల రూపాయలు పెడతామని ఈరోజు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో వచ్చేటప్పుడు అన్ని రకాలు వీళ్ళందరూ ఏంటంటే కేవలం ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అర్హత లేని వ్యక్తులు మాట్లాడు. కేవలం ఇది ఈ ఫ్యాక్టరీ వస్తే నిజంగా 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే కోన రవికుమార్ అనే వ్యక్తి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉండిపోతాడు అనేటువంటి ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం. అలానే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి చిరస్థాయిగా ప్రజల మనసుల్లో ఉండిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉండిపోతారు, పవన్ కళ్యాణ్ గారు ఉండిపోతారు, మోడీ గారు ఉండిపోతారని ఒక అక్కసు. ఈరోజు కొంతమంది వ్యక్తులు, అమాయకులైనటువంటి కొంతమంది, కొన్ని వర్గాల వారిని ప్రేరేపిస్తా ఉన్నారు. బట్ ఐ కెన్ కన్విన్స్ దెం. ఇది మీకు చెప్పాలి. గతంలో 20-25 సంవత్సరాల నాటికి ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందా? అంటే అప్పటికి థర్మల్ పవర్ ప్లాంట్ మీద వ్యతిరేకత ఉంది. అవును. ఎందుకు? ఆ రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ మారిందంటారా, మారలేదంటారా? మారిందా? 25 సంవత్సరాల క్రితం ఉండేటటువంటి దానికి ఈరోజు జీరో బేస్డ్ పొల్యూషన్. అందుకనే దీనిని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. క్రిటికల్ ఇన్ ద సెన్స్ జీరో. జీరో బేస్డ్ నథింగ్. జీరో బేస్డ్ పొల్యూషన్. ఇక్కడ నేను అడుగుతా ఉన్నానమ్మా, మీకేని, మీ మీడియాకే అడుగుతున్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను, మీ ద్వారా అందరికీ ప్రశ్నిస్తా ఉన్నాను. పరవాడలో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. పరవాడలో ప్రజలు లేరా? మరి మీరు అన్న పొగ ఏమైంది? మీరన్న యాశం వచ్చి అబ్బూడిది వచ్చి రోడ్ల మీద ఎంత పెరిగిపోతుంది అన్నారు. ఎక్కడైనా ఉందా? అంగుళం కాదు, 1 సెంటీమీటర్ బూడిద ఉందా? లేదా 1 మిల్లీమీటర్ బూడిదైనా ఎక్కడైనా ఉందా? ఈరోజు పరవాడలో థర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళు వినియోగించిన నీటి ద్వారా 3,000 ఎకరాలకి పంట పొలాలకు నీరు వెళ్తుంది. ఇక్కడే ఇబ్రహీంపట్నం మీరు చూడండి. ఇబ్రహీంపట్నంలో కూడా ఒకప్పుడు చిన్న కుగ్రామం అండి. ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ రాకముందు చిన్న గ్రామం. ఈరోజు
2 లక్షల మందితో కూడుకున్న మున్సిపాలిటీగా తయారైంది అది. మరి మీరు చెప్పినటువంటి పొల్యూషన్ అంశాలు ఇవన్నీ ఉంటే ప్రజలు ఎందుకు అక్కడ చేరుతారు? ఎందుకు అక్కడ నివాసాలు ఉంటారు? ఎందుకు అక్కడ బిల్డింగ్లు కట్టారు? కుగ్రామేమో ఈరోజు మేజర్ మున్సిపాలిటీగా ఎలా రూపాంతరం చెందింది? ఎందుకు చెందింది? ఇవన్నీ కేవలం అభూత కల్పనలు. ఈరోజు ప్రపంచంలోనే థర్మల్ ద్వారానే 170% కరెంటు ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో 106 థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం వల్ల ఈరోజు గణనీయంగా మనం ఆదాయాన్ని కొంత సేవ్ చేసిన వాళ్ళం ఉంటాం. ఎందుకంటే బొగ్గు రవాణా ఇది తగ్గుతుంది, దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే తద్వారా మనం కొన్ని వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మిగులుతాయి. సార్, అంటే చాలా మంది ప్రశ్న ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అంటే కేవలం థర్మల్ పవర్ ప్లాంట్ అయినా ఇంకే ప్లాంట్స్ కానీ లేదా ఇతర పరిశ్రమలకి పనికిరాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పారు? పనికిరాదు. వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే దేర్ ఇస్ నో ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. మీరు ఒకసారి ఏపీఈపీడీసీఎల్ వాళ్ళు ఇచ్చినటువంటిది మీరు ఒకసారి పోయి చూడండి. ఈ జిల్లా ఈ రాష్ట్రంలో దేర్ ఇస్ నో నెట్వర్క్. పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మీరు బూచిగా చూస్తున్నారు. అసలు ఎందుకు చూస్తున్నారు నేను కూడా మీ మీడియాని ప్రశ్నిస్తున్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ, దట్స్ ఆల్. థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే దానికి అనుబంధంగా అనేక యాక్సిలరీ యూనిట్స్ వస్తాయి. ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతా ఉంది. అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. రేపు అక్కడ ఈరోజు 10 రూపాయలు ఉన్నటువంటి భూములు విలువ రేపు 10 కోట్లకు మారుతూ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ నడిబొట్టున థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఢిల్లీ నడిబొట్టున థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. మరి మీరు చెప్పిన ప్రకారం అయితే ప్రజలందరూ చచ్చిపోవాలి కదా. ఎలా అభివృద్ధి చెందింది? దేర్ ఇస్ ఎ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ నోయిడా, దేర్ ఇస్ ఎ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. మరి మీరు చెప్పిన ప్రకారం మరి ఏమైంది? ఎందుకు హైదరాబాద్ డెవలప్ అయిపోయింది? ఎందుకు అభివృద్ధి చెందింది? ఎందుకు ఇయర్ బై ఇయర్ లక్షలాది మంది ప్రజలు ఎందుకు అక్కడ చేరుతున్నారు? మీరు కూడా అందరూ అవగాహన పెంచుకోవాలి. టెక్నాలజీ మారింది. 20 సంవత్సరాల క్రితం ఆ రోజు కూడా ఎన్జిటి చాలా స్పష్టంగా చెప్పింది, మీరు కడుతున్నటువంటి ప్రదేశం వాటర్ బాడీ కాబట్టి మేము అనుమతించమని చెప్పారు. ఈరోజు మనం నిర్మానుష్యంగా ఉన్నటువంటి భూములు, నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు, వ్యవసాయం చేయడానికి పనికిరాని భూములు, అసలు చిన్న సన్నకారు రైతులకి ఎవరికి అక్కడ భూములు లేవు. ఏ ఒక్క గ్రామం కూడా పోదు. కొన్ని వేల మొన్న కొంతమంది గిరిజనులు కూడా వచ్చి నేను చూశాను సోషల్ మీడియాలో, వాళ్ళందరూ వెళ్ళి ఇబ్రహీంపట్నం వెళ్ళి కూడా చూసొచ్చారు. అసలు అక్కడ ఏం లేదని చెప్పి మాట్లాడారు. నేను చేసే ప్రయత్నం ప్రజల కోసం. నా నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఆదుకోవాలంటే ఒక 10-15 వేల మందికి ఉద్యోగ కల్పన చేసేటటువంటి పరిశ్రమ తేవాలి. ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది అంటారా? చూద్దాం. ఇంకా దేర్ ఆర్ మెనీ ఆఫ్ దిస్ థింగ్స్. మేము మొన్నే ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాము. మొదటిగా ప్రాంతాన్ని చూశారు, దాని మీద ఇంకా స్టడీస్ ఉంటాయి, దాని మీద ఇంకా నా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటాయి. అంటే ఏదైతే మీరు చెప్తున్నారో ఈ పొల్యూషన్ అని ఇవన్నీ వాటి మీద ఇంకా స్టడీస్ ఉంటాయి. అవన్నీ ఏదైనా సరే చట్టబద్ధంగా అన్ని వ్యవస్థల అనుమతితో అయితేనే ముందుకెళ్తుంది. చట్టబద్ధత లేకుండా ఏదైతే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్స్ కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డ్స్ ఇవన్నీ అనుమతులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. రైట్, దీనికైతే కాలమే సమాధానం చెప్తుంది అనుకోవచ్చు. సో ఓకే, శ్రీకాకుళం జిల్లాలో ఇంకో మేజర్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది వంశధార నాగావళి అనుసంధానం. అసలు ఈ అనుసంధానం జరుగుతుందా? జరిగితే ఎప్పుడు జరుగుతుంది? జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలోనే నదుల అనుసంధానం కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే పట్టిసీమను నిర్మించాం, గోదావరి కృష్ణా నదులు కలిపాం. తర్వాత వంశధార నాగావళి నదులు కలపాలని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ రోజు మేము 100 కోట్లతో మంజూరు చేశాం.
68% పనులు పూర్తి చేశాం. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం 3% పనులు కూడా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా రివైజ్ చేస్తున్నాం. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం ఆ కాంట్రాక్టులకు ఎవరికి పేమెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు అందుకే ముందుకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అవే ధరలతో చేయాలంటే వాళ్ళకు కూడా భారం అవుతుంది, చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా పాత కాంట్రాక్టును రద్దు చేస్తాం. ఇంకా ఎక్కడైనా అలైన్మెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సరిచేస్తాం. మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తాం, దానికి నిధులు మంజూరు చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో వంశధార నాగావళి అనుసంధానం కార్యక్రమం ఉంది. ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అది త్వరలోనే దాన్ని ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి టెండర్లు పూర్తి చేసి ఒక ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. రైట్. ఇటీవల జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిందో ఆ వ్యక్తి ఓటమి పాలయ్యారు. అయితే ఇది కూటమి ప్రభుత్వానికి చంపపెట్టు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏమంటారు దీని మీద? అసలు పోటీయే చేయని ప్రతిపక్షాలకి మాట్లాడే అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా అభ్యర్థిని పెట్టాడా? మీరు ఇక్కడ గమనించండి. మేము గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మేము వెళ్ళినప్పుడు వ్యాపార చిరంజీవిరావు గారు అనే వ్యక్తి ఆ రోజు పోటీ చేసేటప్పుడు మొట్టమొదటగా ఏపీటీఎఫ్ అనేటటువంటి ఆర్గనైజేషను మద్దతు తెలిపింది. సో ఈరోజు కూడా నిన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ వాళ్ళు నిలబెట్టారు, అతను మేము నిలబెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏపీటీఎఫ్ అనే ఆర్గనైజేషన్, టీచర్ ఆర్గనైజేషన్ రఘువర్మ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. మాకు ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బయటకు వచ్చి మద్దతు తెలిపారు కాబట్టి అదే దీంతో మేము కూడా ఏపీటీఎఫ్కి మద్దతు తెలిపాం, ఏపీటీఎఫ్ అభ్యర్థికి. కానీ ఇక్కడ మిగిలిన అభ్యర్థులు కూడా మేము ఎవరిని వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు తెలుసో లేదో ప్రయారిటీ ఓటింగ్ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ. మేము మా ప్రచారంలో కానీ మేము మద్దతు ఏపీటీఎఫ్కి మొదటి ప్రయారిటీగా వెళ్ళాం. రెండో ప్రయారిటీ, మూడో ప్రయారిటీ ఇతర అభ్యర్థులకు కూడా వెళ్ళాం. ఎవరు చెప్పారు మేము అవదానికి వెళ్ళామని? అంటే ఓన్లీ రఘువర్మకి మీరు సపోర్ట్ చేయలేదా? నేను అదే చెప్తున్నాను. రఘువర్మ గారికి మొదటి ప్రయారిటీ, రెండో ప్రయారిటీ ఓటు కూడా మేము వేయాలి. మేము ఎవరికి మా ప్రచారంలో మొదటి ప్రయారిటీ ఓటు గురించి చెప్పాం, రెండో ప్రయారిటీ ఓటు గురించి చెప్పాం, మూడో ప్రయారిటీ ఓటు గురించి కూడా చెప్పాం. కాబట్టి మేము నైతికంగా ఆనాడు ఏపీటీఎఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు అందరూ ఆ రోజు సపోర్ట్ చేశారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈరోజు మేము ఏపీటీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని అభ్యర్థించాం. అలాగే నిన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో టీచర్స్లో అన్ని సంఘాల వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ అండదండలు అందించారు. కాబట్టి మేము రెండో ప్రయారిటీ ఇవ్వమని చెప్పాం, మూడో ప్రయారిటీ కూడా ఇవ్వమని చెప్పాం, ఇచ్చాం. ఇది ప్రయారిటీ బేస్ ఓటింగ్, సింగిల్ ఓటింగ్ కాదు. ఇక్కడ ఓటింగ్ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి అంత నాలెడ్జ్ లేదు. ఆయన పాపం ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఆల్జీమర్స్ వ్యాధి ఉంది ఆయనకి. పాపం ఆయన దాంతో సతమతం అవుతా ఉన్నాడు, మతిమతో ఉంటాడు. అందుకనే మీరు ఆయన ప్రెస్ మీట్లు గట్ట ఎప్పుడైనా వెళ్తే మీరు గతంలో అడిగిన ప్రశ్న వల్ల ఆయన గుర్తుండదు. ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చెప్పినటువంటి వ్యక్తులతో దానికి ఉంటే శాంటిటీ ఏంటి? కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ ఎ ప్రయారిటీ ఓటింగ్. ఆ రోజు మేము గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పుడు వెళ్ళేటప్పుడు మాకు ఏపీటీఎఫ్ ఓపెన్గా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు కాబట్టి, బహిరంగ మద్దతు ఇచ్చారు కాబట్టి అదే కృతజ్ఞతతో మేము దానికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఏపీటీఎఫ్కి ఇచ్చాం, రెండో ప్రాధాన్యత ఓటుని వేరే వాళ్ళకి ఇచ్చాం, మూడో ప్రాధాన్యత ఓటు కూడా ఇచ్చాం. ఎందుకంటే అన్ని వర్గాలు మాకు సహకరించారు కాబట్టి, అన్ని సంఘాలు కూడా మాకు సహకరించారు కాబట్టి మేము కూడా అందరికీ సహకరించాం. ఓకే, సో ఈ ఓటంతో టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారు అనుకోవడానికి లేదు అంటారు? ఎలా అవుతుందండి? ఇది టీచర్స్ మాకెవరు వ్యతిరేకం కాదు. మేము ఏ టీచర్కి వ్యతిరేకం కాదు. మేము ఏ సంఘం మాకు వ్యతిరేకం కాదు. మేము ఏ సంఘానికి వ్యతిరేకం కాదు. మేము రెండో ప్రయారిటీ ఓటు, మూడో ప్రయారిటీ ఓటు వేసాం కదా, మరి మేము వ్యతిరేకమైతే మేము ఎలా చేస్తాం? ఫీజు బకాయిలకు సంబంధించి రీసెంట్ గా వైసీపీ ప్రభుత్వం ఓవరాల్ గా అంతా ఏపీ మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేసింది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉందంటారు? దొంగ అని వస్తున్నట్టుంది.
దొంగోడు మీ ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయే సమయానికి ఆడే బయటకు వచ్చి దొంగ 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 నడుస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వైఎస్ఆర్సీపీ దొంగ ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ అని కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, చిన్న పిల్లలు తిన్న చిక్కీల మీద కానివ్వండి, దానికి కూడా 68 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. మిడ్ డే మీల్ వంట చేసేవాళ్ళు కూడా ఏడాది పాటు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఇవ్వాలి. శానిటరీ చేసేవాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి. 4,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఆయన వెళ్ళిపోయి నువ్వు బకాయిలు తీర్చలేదని చెప్పి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా? మీరు చెప్పండి. మరి దొంగ దొంగ అరుస్తున్నట్టు కాదా? మేము జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిల్లో మేము 1,400 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. మిగిలిన కూడా మేము అన్ని కాలేజీలకు చెప్పాం. మా నాయకుడు, మా యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్ని మేనేజ్మెంట్తో మాట్లాడి మీ డబ్బులు మేము నేరుగా మీ ఖాతాలకే వేస్తాము. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి తల్లుల ఖాతాలకి వేస్తామని చెప్పాడు. ఇప్పుడేంటి మేము కాలేజీలకు వేస్తామని చెప్పాం. అందుకని ఏ ఒక్క కాలేజీ వాడైనా ఏ ఒక్క విద్యార్థినైనా మీరు ఫీజు కట్టండి అని ఎవరైనా బొమ్మాటు చేస్తున్నారా? ఎవరైనా అడుగుతున్నారా? మేము బాధ్యత తీసుకున్నాం. ఈరోజు ఇప్పటికే 1,400 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెల్లిస్తున్నాం. ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన దొంగతనం చదువుకున్న విద్యార్థులకి తెలుస్తుందేమో అనే భావంతో దొంగ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను ఫీజు రీయింబర్స్మెంట్ పోరు చేస్తా. ఎక్కడ చేయాలి? వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కానీ లేదా బెంగళూరు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ ముందు కానీ ధర్నాలు చేయాలి. అంతేగాని కలెక్టరేట్ల ముందు చేస్తే డబ్బులు ఇవ్వకుండా మానేసింది కలెక్టరా జగన్మోహన్ రెడ్డా? బాకీ పడింది జగన్మోహన్ రెడ్డా కలెక్టర్లా? కాబట్టి వాళ్ళకి నిజంగా ఆలోచన ఉంటే, అందుకే చెప్తాం అదొక దొంగ బుద్ధుల ఆలోచనలు ఉన్నటువంటి పార్టీ అది, అదొక సైకో పార్టీ అది. మీరు వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రజలకి చదువుకుంటున్న విద్యార్థులకు మేలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా నుంచి దోచుకున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడో, లేకపోతే బెంగళూరులో అయితే బెంగళూరులోనో వాళ్ళందరూ ధర్నాలు కానీ చేస్తే ప్రజలు వాళ్ళని మెచ్చుకునేవారు. ఇప్పుడు ప్రజలు విద్యార్థులు అసహించుకుంటున్నారు. వీళ్ళు దోపిడీ చేసినంత దోపిడీ చేసి ఇప్పుడు రోడ్డెక్కి మేమేదో నంగనాచలం, మేమేదో పతివ్రతలం అని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కూడ రవికుమార్ చిన్న చిన్న విషయాలను పట్టుకొని అధికారుల్ని గంటలు వేధిస్తారు లేదా క్వశ్చన్ చేస్తారు అన్న మాటలు వస్తున్నాయి. సో ఇది నిజంగా వాస్తవం అంటారా? దీని మీద మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? అసలు నేను ఏది మాట్లాడినా ప్రజల సమస్య మీకు ఎలా ఉంటుందంటే అండి, చూసేవాడికి వినేవాడికి ఒక చిన్న సమస్య కావచ్చు. ఒక భర్త లేని ఒక వితంతు ఉంటారు. ఒక వితంతు పింఛన అర్హత ఉండి రాలేదనుకోండి, ఏదో ఒక టెక్నికల్ కారణాలు చూపించో లేకపోతే ఇంకోటి చేసి వాళ్ళు చదువు ఉండదు, బాధల్లో ఉంటారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి రాకపోతే మీరు వినేవాళ్ళకు ఉంటారా? ఏముందిరా పెన్షనే కదా అని అనొచ్చు. కానీ ఆమెకి అది అదే జీవనం. మరి తప్పనిసరిగా నేను అధికారులతో మాట్లాడాలి. నేను దేనికోసం, నా మీద నమ్మకంతో ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. రాత్రి పగలు ఈవెన్ నిద్ర లేనటువంటి రాత్రులు కూడా గడుపుతున్నాను. నేను అర్ధరాత్రులు కూడా నేను అటెండ్ అవుతున్నాను. ఎవరి కోసం, దేనికోసం? నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం నాకు ఎటువంటి ఏ వ్యసనాలు కూడా లేవు. కానీ అంటే మీ ఎదురుగా ఎవరు కూర్చున్నా, ఎంత పెద్దవారు కూర్చున్నా మీరు ఏం మాట్లాడాలనుకుంటారో అదే మాట్లాడతారు. సో ఆ ముక్కి సూటితనం వల్ల మీరు నష్టపోయానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నేను ఎప్పుడూ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను రాజకీయాల్లోకి రావడానికి నా ఇన్స్పిరేషనే చదువుకునే వాళ్ళు రాజకీయాలకు రావాలని ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు. ఆ ఇన్స్పిరేషన్తో రాజకీయాల్లోకి వచ్చాను. మరి చదువు నేర్చుకున్న తర్వాత నా డ్యూటీ ఏంటి? ప్రజలకి సేవ చేస్తూనే, ప్రజలకి ఇది చేస్తూనే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. దట్ ఈస్ మై డ్యూటీ. అది నేను చేస్తున్నాను తప్ప నేను ఏ ఒక్క అధికారిని ఇబ్బంది పెట్టను. అలాగని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని ప్రతి ఒక్క అధికారిని కోరుతాను. ఇది నా ధర్మం అది. ఎందుకంటే ప్రజలు మరి నన్ను నమ్మి నా దగ్గరికి వస్తున్నారు. నేను మీకు ఇందాకే చెప్పా, నన్ను నమ్మిన జనం కోసం,
నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను పనిచేస్తాను. ఆ రెండు విషయాల దగ్గర నాకు ఏదో బంధుత్వం అట, అక్కడ మీరు సాటుగా మాట్లాడారట, ఎక్కడేదో మాట్లాడారట. పెద్దవారు ఉన్నా లేదా మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారు ఉన్నా మీరు ఏం చెప్పాలనుకుంటారు అది డైరెక్ట్ గా చెప్తారు కదా. అంటే ఇక్కడ దీని వల్ల మీకు మంత్రి పదవి రాలేదని చెప్పి కూడా రూమర్స్ వస్తున్నాయండి. దీని మీద ఏమంటారు? ఇవన్నీ సిల్లీ కామెంట్స్. సిల్లీ కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారు నాయకుల్లో ఉన్న సమర్థతను కానీ నాలెడ్జ్ని కానీ ఆయన ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆయన ఎంతోమంది నాయకులుగా తయారు చేశాడు. ఆయన ఎంతోమంది శాసనసభ్యులు తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఆయన ముందు చూపు విజనరీ లీడర్ ఆయన. కాబట్టి అసలు మంత్రి పదవులకి దానికి ఏం సంబంధం ఉండదు. ముక్కుసూటితనం అనేది నేను మాట్లాడేది, నేను ప్రతి నిమిషం ఆలోచించేది నా ప్రజల కోసం. నేను అదే చెప్తున్నా, నేను నన్ను నమ్మిన ప్రజల కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను పనిచేస్తున్నా. సో రీసెంట్గా మనకి బడ్జెట్ సమావేశాలు అయ్యాయి. సో బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయబోతుంది అని చెప్పకుండా అది దాటవేస్తూ గత ప్రభుత్వం ఏం చెయ్యలేదు, బడ్జెట్ సరిగ్గా లేదు అని చెప్పి చెప్పుకొచ్చారంటూ చాలా వరకు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలామందికి అవగాహన రాహిత్యం, నాలెడ్జ్ ఉండదండి. చదువుకోవడం వేరు, అన్ని విషయాల మీద అవగాహన ఉండడం వేరు. బడ్జెట్ ఏంటి, ఎలా తయారు చేస్తాం మీరు చెప్పండి. గత సంవత్సరం వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు, అప్పులు అన్నీ చూసుకుని ఈ నెక్స్ట్ బడ్జెట్కి మనకి ఏం వస్తుంది అనేది అంచనాలు వేసుకొని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంస పరిపాలనలో ఎంత అప్పులున్నాయో తెలియడానికి జూన్ 12 మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు తెలియడానికి నవంబర్ పట్టింది. ఇంకోటి చెప్పమంటారా నన్ను? నేను ఈరోజు పిఎస్యు చైర్మన్గా ఉన్నా, పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. వాటిలో చూస్తే ఇప్పటికి కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏజీ ఆడిట్కి గత 5 సంవత్సరాల తాలూకా వివరాలు కూడా ఇవ్వలేదు. ఆడిట్లు జరగల, చాలా దీంట్లో ఆడిట్లే జరగలేదు. నేను మొన్న అధికారులతో మాట్లాడాను, జరగల. మీరు మ్యాండేటరీగా మీరు అడగలేరా అని అంటే మేము అడగడానికి మాకు రైట్ లేదండి. మా ఏజీ ఆడిట్ తాలూకు విధులు ఏంటంటే వాళ్ళు వచ్చి మా దాన్ని మీరు ఆడిట్ చేయండి అని అంటే మేము అప్పుడు స్టాట్యూట్ ఆడిట్ చేస్తాం తప్ప వాళ్ళు ఇవ్వంతే మేము అడగమండి అని చెప్పాం. అంటే ఎందుకు ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి? మేము ఆ రోజు ఏం చెప్పాం, డైరెక్ట్ బారోయింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు, 2 రకాల అప్పులు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే కొన్ని వేలాది కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నామని చెప్పాము. అందుకనే జగన్మోహన్ రెడ్డి వాటిని బయటికి పెట్టడం కూడా ఆడిట్కి ఇవ్వలేదు. ఇది నేను నిన్న పిఎస్సి చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ విషయం ఎంతమందికి తెలుస్తుంది, ఎంతమంది సభ్యులకు తెలుస్తుంది, ఎంతమంది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది, ఎంతమంది ప్రజలకు తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1,36,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయాలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పాలా లేదా? ముందు జరిగింది చెప్పాలా లేదా ప్రజలకి? ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాం? అయినా సరే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక గుంత కప్పలా, మేము అన్ని రోడ్లలో గుంతలు కప్పాం, జంగిల్ క్లీనర్స్లు చేసాం. ఈరోజు నరేగాతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయిస్తున్నాం. ఈరోజు మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి రివర్ వాటరే ఇవ్వాలని చెప్పి ఈరోజు మళ్ళీ ఏదైతే 27,000 కోట్లు 22,000 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ని మళ్ళీ ఇప్పుడు 58,000 కోట్ల రూపాయలతో చేస్తున్నాం. అంటే ప్రణాళికలు వేసుకుని ఈరోజు అలాగే అమరావతిని ఏదైతే పక్కన పెట్టాడో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడో దానికి ఈరోజు ఏఐబి బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, హట్కో కావచ్చు, జపాన్ బ్యాంక్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు పెట్టకుండా సెల్ఫ్, అందుకనే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పాలి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, దాని ఆదాయంతోనే దాని అప్పులు తీరుస్తాం, ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఆ రోజు చెప్పారు. ఈరోజు ఎన్నో చేస్తున్నాం కదా. అంటే
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఎవరు చెప్పాలి చెప్పండి? ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పాలి. అదే చేసాం. సో అది చేస్తే మీరు పాతవన్నీ చెప్తున్నారని అంటారంటే ఇప్పుడు మీరు చూడండి, మేము ఇప్పుడు ఈ నెల కూడా బడ్జెట్ మా పుస్తకాలు మీరు చూడండి, 23, 24, 24, 25 మేము ఎప్పుడు వచ్చాం? 24, 25 ఆర్థిక సంవత్సరంలో ఒక క్వార్టర్ అయిపోయింది, 3 నెలలు అయిపోయి మేము వచ్చాం. 24, 25 ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎవరు పెట్టారు? 6 నెలలకి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, మేము కాదు. మీకు అర్థమైంది కదండి. ఆ తర్వాత వచ్చిన 3 నెలలకు మేము ఒక ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టాం, తర్వాత ఫుల్ బడ్జెట్ పెట్టాం. ఏమండి? అంటే మరి మేము ఎట్లాగా ఇప్పుడు మేము ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ పెట్టింది ఎప్పుడంటే ఇప్పుడే పెట్టాం. గతంలో జరిగినటువంటివి ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు రేపు మేము అప్పులు తీర్చాలన్నా, అప్పులు వడ్డీలు తీర్చాలన్నా. మళ్ళీ ఈరోజు మీకు ఎంత దౌర్భాగ్యం అంటే అసలు మాకు అప్పు తీసుకురావడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ క్లోజ్ అయిపోయినాయి. మాకు అప్పు తేవడానికి కూడా మాకు అవకాశం లేదు. ఒక పక్కన ఆదాయాన్ని పెంచుకోవాలి, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందంటే కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే నిలబడింది. రైట్. ఫైనల్గా సూపర్ 6 హామీలు ఇచ్చారు. సో ఈ హామీలన్నీ ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారనే ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పటిలోగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది అంటారు? మేము సూపర్ 6 6 హామీలు ఇచ్చాం. ఒక హామీ ఏంటి? ఉచిత ఇసుక విధానం చెప్పాం, అమలు చేస్తున్నాం. ఇంకా మీరు కాస్త మందు తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ రేటు తగ్గిస్తామని చెప్పాం, అది అమలు చేశాం. అలానే ఎవరైతే పెన్షన్లు 3,000 4,000 చేస్తాం, ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని చెప్పాం, అది ఇస్తున్నాం. వికలాంగులకి 3,000 6,000 చేస్తామని చెప్పాం, అది ఇస్తున్నాం. ఎవరైనా పూర్తిగా బెడ్ రిడన్ అయితే వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పాం, అది ఇస్తున్నాం. అలానే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, అది ఇస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇవన్నీ మా సూపర్ 6లో ఉన్నవే కదా. తల్లికి వందనం అని పేరుతో ఆయన అమ్మఒడి అన్నాడు. మేము తల్లికి వందనం పేరుతో అందరికీ ఎంతమంది బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉంటే అందరికి ఇస్తామని చెప్పాం. మేము జూన్ 12 మేము అయ్యాం. బడ్జెట్ ఆయన పెట్టాడు, మేము పెట్టలేదు. ఇప్పుడు మా బడ్జెట్లో పెట్టాము. మా బడ్జెట్ ఇది, మా బడ్జెట్లో ఇప్పుడు పెట్టాము. మే నెలలో ఇస్తున్నాం తల్లికి వందనం పేరుతో. ఎంతమంది బిడ్డలు చదువుకున్నారంటే అందరికి ఇస్తున్నాం. అలాగే మేము రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం, 20,000. కేంద్ర ప్రభుత్వం మాది కల్పిస్తామని చెప్పాం, 20,000 వరకు ఇస్తామని చెప్పాం. రేపు మే నెల నుంచి మేము 3 విడతల్లో అమలు చేయబోతున్నాం. అంటే సూపర్ 6లో ఆల్రెడీ 5 పథకాలు అమలు చేస్తున్నట్టే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని విమర్శించేటటువంటి అర్హత లేదు. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాం. సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకు ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకు చెప్పేది ఒకటే, ఈరోజు మాకు రాష్ట్రం అప్పచెప్పింది విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి అపారమైనటువంటి అనుభవం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ముగ్గురు ఒకే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏ రకంగా దీన్ని పునరుద్ధరించాలని ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మేము పోలవరాన్ని తిరిగి ప్రారంభించాం. ఈరోజు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంది. రాజధాని నిర్మాణం చేస్తున్నాం. అలాగే అన్ని దగ్గర ఇండస్ట్రీస్ కూడా ఇప్పటికీ 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు ఎంఓయూలు చేశాం. సుమారు 6-7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, రాబోయే 1-2 సంవత్సరాల్లో. ఎందుకంటే మేము ఎంఓయూ ఈరోజు చేస్తే మరుసటి రోజు ఉద్యోగం వచ్చింది కదా. వాడు వచ్చాడు, పరిశ్రమలు పెట్టాడు. ఈరోజే అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభించాం, 2,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అలానే అన్ని పరిశ్రమలు కూడా ఈరోజు ఇంకా వస్తాయి, ఇంకా అనేక పెట్టుబడులు వస్తాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయనే. కాబట్టి ఆయన అనుభవం, ఆయన ముందు చూపు, ఆయన విజన్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాయి. తప్పనిసరిగా మేము ప్రతి మాటని, ఇచ్చిన మాటను, ప్రతి ఒక్క మాటని నిలబెట్టుకుంటాం.
ప్రజలకి మంచి పరిపాలన అందిస్తాం. ఎవ్వరికి ఎటువంటి సందేహం అక్కర్లా. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ సైకోలు ఈ రాష్ట్రంలో, అందుకనే చాణక్యుడు చెప్తాడు చంద్రగుప్తుడి మహాసభలో, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షుడైనటువంటి ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తే ఆ దేశంలో ఉన్నటువంటి రౌడీలు, గోండాలు, స్మగ్లర్లు, అలానే కూనీకోర్లు, కుండాకోర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఊపిరాడక ప్రజల్లో అలజడులు సృష్టిస్తుంటారు. ఇది నేను చెప్పనా, చంద్రగుప్తుడి గారి సభలో చాణక్యుడు చెప్పాడు. ఈరోజు రాష్ట్రంలో కూడా చాణక్యుడు ఆ రోజు ఏదైతే చెప్పారో, ఎవరైతే ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం, అపోహలు క్రియేట్ చేయడం చేస్తారని చెప్పాడో ఆ పనిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఆ స్థానంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు. కాబట్టి ప్రజలకు నేను కోరేది ఒకటే, మేము ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాం, ప్రతి హామీని నెరవేరుస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం రేపు రాబోయే ఒక 20 సంవత్సరాలకి ఏం రాబోతుందో, ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అంచనాతో పరిపాలన అందిస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్టుగానే స్టేట్ డెవలప్ అవడం మాకు కూడా కావాలి. సో ప్రజలకు మీరు చెప్పినటువంటి హామీలను ఇస్తూ స్టేట్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం.